నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతం ముంబై పోలీసులు అమితాబ్ బచ్చన్ గారి మీద అలానే అనుష్క శర్మ మీద గుర్రుగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళేమో టైం సెన్స్ అనుకుంటూ ఏదో హడావిడిగా వెళ్ళడంతో వీళ్ళు కాస్త సీరియస్ అయ్యారట. ఏంటది? బేసిక్గా టాలీవుడ్లో మూవీకి ఒక పంచువాలిటీ అనేది ఉంది. లైక్ పలానా టైంకి సినిమా స్టార్ట్ అవుతుంది, పలానా టైంకి వీళ్ళు అవన్నీ చేస్తారంటే ఒక ఇది ఉంది. అది ఎలా అంటే ఇప్పుడు పొద్దున్నే మనకి ఫిలిం సిటీ బస్సులు ఇక్కడ నుంచి 5 గంటలకు వెళ్ళిపోతాయి. 5కి ఎక్కామంటే అక్కడికి వెళ్ళేసరికి 6:30, 7 గంటలకి టిఫిన్ అయిపోతుంది, 8 గంటలకి షూట్లో ఉంటారు. ఆర్టిస్టులు విత్ మేకప్ ఉంటారు, ఇది తెలిసిందే. అండ్ మోహన్ బాబు గారి షూటింగ్ల టైమింగ్ కూడా మనకు తెలుసు. ఆల్మోస్ట్ అందరూ కూడా, ఈవెన్ టీవీ సీరియల్స్ కూడా పొద్దున 8 o'clock, నాకు తెలిసి 7 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందంటే మార్నింగ్ 8 కల్లా కెమెరా కొబ్బరికాయ కొడతారు. టక్క ఆఫ్టర్నూన్ లోపు 3 సీన్లు కంప్లీట్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ వరకు 3-4 చేసి రోజుకు 6 సీన్లు అన్న చేసే కదా వాళ్ళు 9 గంటలకి 9:30కి ప్యాకప్ చెప్పరు. అట్లా సీరియల్ వ్యవహారం వేరు. అంటే ఒక పద్ధతి ఉండేది. బాలీవుడ్లో అట్లా కాదు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే షూటు, అండ్ రాకపోతే ఇవాళ ప్యాకప్. అవును, ఇట్లాంటివి ఉండేవి. అండ్ వాళ్ళని కూడా అడిగే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకునేవాళ్ళు. సో ఇదే ఇప్పుడు మన తెలుగులో పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాడు బేసిక్గా. ఆయన కూడా ఇంతే. సో యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ బాలు సినిమా షూట్ టైంలో ఆయన ఆల్రెడీ మనం ఇంత మాట్లాడుకున్నాము, కానీ పర్టికులర్ చెప్తున్నా. బాలు సినిమా షూట్ టైంలో ఆయన డైరెక్షన్ మొత్తం అందరు పెద్ద సెట్టారు, ఫైట్లు గీట్లు అందరూ ఉన్నారు. నాకు అక్కడికి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు, అథెంటిక్గా అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను నాకు చెప్పాడు. ఇది పర్ఫెక్ట్ సిచ్యువేషన్. వీళ్ళందరూ అయింది చూస్తున్నారు. ఏంటో ఆయన ఆ రోజే వెళ్ళాడంట ఫస్ట్ టైం ఆ సెట్కి. వెళ్తే ఏంటి ఇవాళ షూట్ అవ్వట్లేదు, ఏమైనా ప్రాబ్లమా అంటే లేదు సార్ ఇంకా దిగలేదు. అవునా సర్లే, ఎప్పుడు దిగుతాడో చూద్దాం. ఎప్పుడు దిగుతాడు అసలు ఆయన ఉంటే కదా దిగడానికి క్యారీవన్, అదేంటి షూటింగ్కే రాలేదు. అవునా మరి ఆయనకు ఫోన్ చేసే ధైర్యం ఎవరికీ లేదు. ఆయన అడిగి ఆయన వచ్చినప్పుడే చేసుకోవాలి. మరి ఎట్లా ఈ రోజు అంతా ఇది ఎంత లాస్ కదా అంటే, ఇది 3వ రోజు, మొదటి రోజు కాదు, 3 రోజుల నుంచి ఇదే తత్వంగా జరుగుతుంది. అండ్ 4వ రోజు ఆయన వచ్చాడు, చూశాడు షూట్లోకి. ఆయన ఎప్పుడు కిందికి దిగితే అప్పుడు ఆయన క్యారీవన్ దగ్గరికి వెళ్ళి పిలిచేవాడు ఉన్నాడు. 11-12 గంటలకో దిగుతాడు నిదానంగా. దిగేసి సార్ బాబు షార్ట్ రెడీ అని చెప్పొద్దు ఆయనకి. ఆయన వెళ్ళి కెమెరా నిలబడితే సైలెంట్గా ఉండాలన్నమాట మొత్తం వ్యవహారం అంతా. ఇట్లా అంటాడనమాట. అంటే ఇక చేసుకుంటారా మీరు, నేను రెడీ అని. అండ్ డైలాగ్ వెర్షన్ కూడా ఇది బాగాలేదు, అది ఇంకోటి చెప్పి, ఇది ఇచ్చట్లేదు, అట్లా చెప్పి ఏం ఉండొద్దు. అది ఆయన వ్యవహారం బేసిక్గా. అట్లా అది ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు అంటే, యాక్చువల్గా ఇది ఈ స్టోరీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అది ఆయన అక్కడ హిందీ నుంచి నేర్చుకున్నాడు. ఎందుకంటే హిందీకి ఎప్పుడు వెళ్ళారు ఈయన వెళ్ళాల, తెలుసు కదా కొంతమంది ఇట్లా ఉండాలి హీరో అంటే అని చెప్పేసి, అవునా నేను ఇలాగే మెయింటైన్ చేస్తా అని చెప్పేసి అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. అంతే జరిగింది. యాక్చువల్లీ హిందీలో ఈ వ్యవహారం ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు. అక్కడ అట్లాగే ఉంటుంది. వాళ్ళు వస్తే కానీ వాళ్ళు ఊ అంటే తప్ప ఊ లేదంటే అక్కడది. సో అమితాబ్ బచ్చన్ ఆ రూమరు కాస్త అందరికీ బయటికి వెళ్ళింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఎందుకు రావట్లేదు, బాలీవుడ్ ఆ ధోరణి మార్చుకోవాలని అందరు హీరోలు కూడా మొత్తుకు చేస్తున్నారు కదా మైకులలో. మనం మారాలి అంటే ఫస్ట్ మారాల్సింది పంచువాలిటీ అని చెప్పేసి, టాలీవుడ్ లాగా మేము కూడా పంచువలే అని నిరూపించడానికి అని చెప్పేసి షూట్కి టైంకి మేము షూట్లో ఉంటాము. అంటే మనల్ని చూసి ఇంకో 10 మంది టైంకి షూటింగ్కి వస్తే టైంకి షూటింగ్ కంప్లీట్ అవుతుంది, షెడ్యూల్ అనుకున్నట్టు ప్రిపేర్ అవుతాను ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాడు. కాకపోతే అది కొంచెం వికటించింది. అదే జరిగింది యాక్చువల్లీ. ఆ మెసేజ్ ఇద్దామని ఏం చేశాడు ఈయన, ఏం ఎంచుకున్నాడు, పొద్దున్నే వచ్చి రోడ్డు మీద నిలబడి ఇట్లా అంటే ఒక అతను వచ్చి, నేను అర్జెంటుగా షూటింగ్కి వెళ్ళాలి సార్, అమితాబ్ జీ అని అతను, నేను అర్జెంటుగా షూటింగ్కి వెళ్ళాలి, నాకు లిఫ్ట్ ఇస్తావా. కానీ మంచిదే కదా, ఇప్పుడు అంత ట్రాఫిక్ లో 1 గంట 2 గంటలో పడుతుంది అంట వెళ్ళడానికి. 2 వీలర్ అయితే సందులో చట్టట్లో పోవచ్చు కాబట్టి ఆయన కారు దిగేసి ఎక్కేశారు. మంచిదే కదా, అది మంచిదే ఇదా చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. లిఫ్ట్ అమితాబ్ బచ్చన్, సార్ ఓకే సార్ ఇదేనా మీ స్టూడియో, దింపాను, థ్యాంక్ యూ, నేను టైంకి ఇక్కడికి వచ్చాను చూసావా అని చెప్పి పెట్టాడు. ఇక్కడ నా విమర్శ ఏంటంటే, నువ్వు పంచువల్కే వచ్చావు, నీ టైం, వాడి టైం ఎందుకు చెడగొట్టావు. వాడు ఆఫీస్కి వెళ్ళాలని బయలుదేరాడు, ఇప్పుడు నేను దింపి అక్కడికి వెళ్ళాడు. వాడు అక్కడికి వెళ్ళాక ఏం చెప్తాడు, దారిలో అమితాబ్ బచ్చన్ నన్ను లిఫ్ట్ అడిగితే నేను వెళ్ళి స్టూడియో దగ్గర దింపేసి వస్తున్నాను. ఎవరు నమ్ముతాడు చెప్పు ఒకసారి.
క్యాజువల్గా అడుగుతున్నా. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ అది చేశారు కదా తర్వాత అది తర్వాత నెక్స్ట్ ఈయన సోషల్ మీడియా పోస్ట్ చేసి అది వైరల్ అయ్యి అది ఎప్పుడో అది వేరే విషయం. దీనిలో నేను రెండు చెప్తా. ఇప్పుడు వీడి గురించి మాట్లాడుకుంటే పంచువాలిటీ గురించి మాట్లాడుతున్నా. నువ్వు పంచువల్గా ఉండడం కోసం ఇంకొకటి పంచువాలిటీ ఎందుకు పాటు చేస్తున్నావు నువ్వు? ఏముందబ్బా, అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి మన బండి ఎక్కుతున్నారంటే కొన్ని రోజులు ఆపుతూ ఉంది, అదేం తప్పలేదు. నీకు పని ఉంది అంటే వాడికి పని లేదా? వాడు ఏమైనా పనికి మనలోడా? అడిగే ఉంటారులే, మరి టూ మచ్ ఫ్రీగా ఉన్నావా బాబు అంతవరకు డ్రాప్ చేస్తావు చచ్చినట్టు ఫ్రీగా ఉన్నానని అంటాడు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ నా బండి ఎక్కాలి. అదే కదా, నువ్వు ఇష్టంగానే ప్రౌడ్ గానే ఫీల్ అవుతారు. ఏముంది ఒక రోజు ఆఫీస్కి లీవ్ పెడతారులే. డన్. ఇప్పుడు ఇంకో వ్యవహారం ఏంటంటే, సరే ఆ అబ్బాయికి ఏం అవ్వలేదు డ్యామేజ్, వీళ్ళు మంచి సమాజం మెసేజ్ ఇచ్చారు. ఇద్దరు హెల్మెట్లు పెట్టుకోలేదనే విమర్శ. ఇప్పుడు పోలీసు వాళ్ళకేమో ఇద్దరు మీరు హెల్మెట్లు ఏవి అని అండి. సార్ మీరు సెలబ్రిటీ లాంటి మీరే ముందున్నోడికి హెల్మెట్ లేదు, వెనుకున్నోడికి హెల్మెట్ లేదు, మీరే ఇట్లా హెల్మెట్ లేకుండా వెళ్తే రేపు జనాలకు మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారని చెప్పి వాళ్ళు అడిగారు. దీంట్లో కూడా న్యాయం ఉంది కదా. న్యాయమే. నెక్స్ట్ సేమ్ ఇదే స్టంట్ని అనుష్క శర్మ కూడా చేసింది అనమాట. ఆమె బాడీ గార్డ్ బండి ఎక్కేసి నేను టైంకి షూటింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళింది. ఆ బాడీ గార్డ్కి హెల్మెట్ లేదు, ఈమెకి హెల్మెట్ లేదు. అఫ్కోర్స్ వీళ్ళు ఇప్పుడు హెల్మెట్ పెట్టుకునే సిచ్యువేషన్ కూడా లేదు, ఎందుకంటే ఆ హెయిర్ ఇవన్నీ పాడైపోతాయి. ఆ పిల్లకైనా అక్కడికి వెళ్ళి ముద్ద అయ్యేసరికి అది సెట్ అవ్వదు. సో అది వేరు. సో పెట్టుకోలేని పరిస్థితి. అట్లాంటప్పుడు నేను షూట్ లేట్ అవ్వకుండా బైక్ మీద వెళ్తున్నాను అని చెప్పేసి ఈ స్టంట్ చేయడం వల్ల ఏదో మెసేజ్ ఇద్దాం అనుకున్నారు, కానీ ఆ మెసేజ్ మాత్రం ఒరిగినట్టే ఉంది. అసలు ఎవరికి ఏం పనికిరాల. బేసిక్గా వీళ్ళు ఏంటంటే ఇవాళ రేపు ఈ మొక్కలు నాటే ఛాలెంజు, ఆ ఛాలెంజు, ఈ ఛాలెంజు అని చేస్తారు కదా. ఈయన చేసి ఆయనకి ఇసిరితే మళ్ళీ ఆయన చేయడం, ఆయన చేసి ఈయనకి ఇసిరితే ఈయన చేయడం, అట్లా ఈ ఛాలెంజ్ని ఇసురుదాం అనుకున్నారు. కానీ ఈ మొదటి ఛాలెంజే ఫెయిల్ అయ్యేసరికి, అంటే నేను షూటింగ్కి టైంకి వెళ్తున్నాను అని వెంటనే సిద్ధార్థ పెట్టాలి, ఆయన చూసి నేను షూటింగ్కి టైంకి వెళ్తే అల్లు అర్జున్ పెట్టాలి, నేను షూటింగ్కి వెళ్తున్నానని చెప్పి ఇంకొకరు పెట్టాలి, మళ్ళీ అట్లా నెక్స్ట్ ఇంకో లాంగ్వేజ్లో ఇంకొకరు పెట్టాలి. అట్లా ఏదన్నా అవుతుందేమో అని ఒక వైరల్ ట్రెండ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే అంటే బైక్ అంటే సిటీస్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అని మీరు అడిగి, సరే వెళ్తే వెళ్ళారు, హెల్మెట్ కూడా లేకుండా వెళ్ళాలా అంటే అర్జెన్సీ ఉంటే హెల్మెట్ అవసరం లేదనే మెసేజ్ మీరు ఇస్తున్నారా? ఇవాళ రేపు అందరూ కూడా అమితాబ్ బచ్చన్ ఏదో లాగుతున్నారు అంటే మరి సమ్ టైమ్స్ ఇట్లా అవుతుంది. ఏదైనా చేయాలనుకున్నప్పుడు 360 degrees ఆలోచించాలి. ఇప్పుడు సార్ అనుష్క శర్మ అంటే తెలుసో తెలియకో చేసింది అనుకుందాం, అమితాబ్ బచ్చన్ గారికి ఏమైంది? ఆయన అంత పెద్ద అలా అనిపించింది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్ టైంలో మనం సెట్స్ లో ఉండాలి అని అనుకుంటారు, దానికోసం హడావిడిగా వచ్చేస్తూ ఉంటారు. అలా జరిగిందే కానీ వాంటెడ్లీ చేసిన పొరపాటు ఏం కాదు. యాక్చువల్గా ప్రీ ప్లాన్డే వాళ్ళు, అంతా సెటప్పే, అంతా సెటప్. ఆయన ఏమి రోడ్డు మీద ఏమన్నా లిఫ్ట్ అడగల, ఆయన వచ్చి సార్ రండి సార్ నేను దింపుతాను ఎక్కించి అంతా వాళ్ళే సెట్ చేసుకున్నారు. ఒక ఛాలెంజ్ ఇస్తుందామని చెప్పి సెట్ చేసుకున్నారు. కాకపోతే అది ఇట్లా అయింది. సెట్ చేసుకున్నారు కాబట్టి వాడికి హెల్మెట్ లేదు, ఈయనకి అవసరం లేదు. సెట్టింగ్ కాకపోతే వాడు వచ్చేవాడు హెల్మెట్ పెట్టుకునే వస్తాడు, ఎందుకంటే వాడు ఆ రూట్లో రోజు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి, లేకుంటే పడుతుంది కాబట్టి ట్యాక్స్లు గీక్స్లు పనిష్మెంట్లు సెట్ చేసుకుంటే ఏంటంటే అమితాబ్ బచ్చన్ ఉంటే నేను హెల్మెట్ ఉంటే ఆ ఫోటోలో నేను ఎట్లా పడతా? హెల్మెట్ తీసి పెడతాడు మరి, అందుకే హెల్మెట్ తీసి పడాలి కదా. అందుకు జరిగిన సిచ్యువేషన్ ఇది. వీళ్ళు కావాలనే చేశారు, అది ఏం లేదు. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి, మిస్ఫైర్ అవుతూ ఉంటాయి, దాన్ని మనం ఎవరేమి చేయలేము, అదంతే. బట్ షూటింగ్ స్పాట్ కి రైట్ టైంకి వెళ్ళారు కదా, ఆ విషయాన్ని అయితే మనం మెచ్చుకుంటాం. అసలు షూట్ అవుతుందని నీకు చెప్పారు ఎవరైనా? తెలుసు, ఇది ప్లాన్ చేశారు జస్ట్ అంతే. దీనికోసం ఇంకొకటి ఆఫీస్ టైంని కూడా పాడు చేశారే తప్పితే వాళ్ళు ఏం షూటింగ్కి వెళ్ళాల అక్కడ. అంటే ఆ రోజు నిజంగా అక్కడ షూట్ జరుగుతుందా లేదా అని కూడా మనకు తెలియదు. ప్రజెంట్ అయినా ప్రాజెక్ట్కి ఎలా ఉన్నాడు. అశ్విని దత్ గారి బ్యానర్ అంటే వాళ్ళు టైంకి కట్టుబాటుకి గట్టిగా ఉంటారు. అన్నట్టు సినిమాలు నేను సౌత్కి వెళ్ళాను, సైరా చేశాను, నేను సౌత్కి వెళ్ళాను, ప్రాజెక్ట్ కే చేశాను, వాళ్ళకి టైం అంటే టైమే, అదంటే ఇదే. మన వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు సార్? మీలాంటి వాళ్ళు గుర్తించారు కాబట్టి మీరే ఒక మెసేజ్ ఇవ్వండి సార్, అప్పుడన్నా వీళ్ళు మారుతారేమో చూద్దాం. సరే నేనే ఒక మెసేజ్ ఇస్తాను అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. ఇలా చేసి మనం ఒక ఛాలెంజ్ ఇసిరితే ఈ విధంగా అవుతుంది అని అనుకున్నారు. బట్ అది కాస్త వికటించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.